యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు భక్తి చేసేవారైనా మరెవరైనప్పటికీ దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అని దేవుడే చెప్తున్నాడు తన భక్తుని ద్వారా. అంటే దైవ విరుద్ధమైన కార్యక్రమము దేవుని ప్రతినిధులుగా ఉన్నవారు చేసినా అది నిలవదు. ఏదో సేవ చేసేస్తున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం, కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం, ప్రజాదరణ పొందుకుంటున్నాం, అతి తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాన్ని చూస్తున్నాం, మంచిదే. కానీ ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. గమలీయేలు చెప్పకనే ఈ భావాన్ని చెప్పాడు. దేవుని ప్రజలారా, మనుషులు దేవుని ప్రతినిధులుగా సేవలు అందించవలసినదే కానీ వీళ్ళు దైవాంశ సంభూతులు కాలేదు, కానక్కర్లేదు, కాలేరు కూడాను. అందరూ దేవుని సేవకులై విధేయులై దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించాలి. అలా జరిగించకుండా రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితాలను భక్తి పేరుతో కొనసాగించడానికి వీల్లేదు. గమలీయేలు పెద్ద మనిషిలాగా వ్యవహరించి అక్కడ జరిగిన సేవకు సహకరించాడు. సంఘాలలోనూ బయట దేవుని సేవలకు సహకరించండి. దేవుని మాట అయితే అది జరిగి తీరుతుంది, దేవుని మాట కాకపోతే అది జరగదు. ఆ సంగతులను అర్థం చేసుకుంటూ దేవునిగా సేవిస్తూ దేవునికి విధేయులమై ధైర్యముగా దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.